Dear English learners, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మన లెర్నర్స్లో చాలామందికి సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫర్ ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయంపై క్లారిటీ లేదు. చాలామంది సిన్స్ ప్లేస్లో ఫర్ ప్లేస్లో సిన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఈ సిన్స్ ఫర్లను ఎలా యూజ్ చేయాలి ఇంగ్లీష్లో అనే విషయంపై ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ సిన్స్ ఫర్ అనే ప్రిపోజిషన్స్ రెండు కూడా ఏదైనా టైం చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. వీటిని ప్రధానంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఆ రెండు టెన్సెస్ కూడా ఏదైనా ఒక సంఘటన, ఏదైనా ఒక యాక్షన్ గత కొంతకాలం నుండి ఇప్పటి వరకు జరిగింది, ఇప్పటి వరకు జరుగుతూ ఉందని చెప్పడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం కానీ పాయింట్ ఆఫ్ టైం కానీ మనం స్పెసిఫిక్గా రిఫర్ చేయవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ సిన్స్ ఫర్ అనే టైంని తెలియజేసే ప్రిపోజిషన్స్ మనం ఎక్కువగా ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. సిన్స్ ఫర్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సిన్స్ అనే దాన్ని పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాం. అంటే ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ ఆఫ్ టైం అంటే సరిగ్గా ఒక టైం, ఒక రోజు, ఒక సమయం, ఒక నెల, ఒక సంవత్సరం, ఒక సంఘటన, అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కూడా ఎగ్జాక్ట్ ఆ సంఘటన చెప్పేటప్పుడు మనం ఇలా సిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఫర్ అయినట్లయితే పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్ ఆఫ్ టైంని తెలియజేయడానికి ఫర్ యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అని చెప్పడానికి. అంటే ఇక్కడ కొంత సమయం, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ ఆఫ్ టైం, ఇలా ఈ రెండు మధ్య ఆ రకమైన డిఫరెన్స్ ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock in the morning. చూడండి, వర్షం పడుతూ ఉంది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఎప్పటి నుంచి పడుతుంది? సిన్స్ 8 o'clock in the morning అంటే ఉదయం 8 గంటల నుండి. ఎగ్జాక్ట్గా 8 గంటల నుండి పడుతుందని చెప్పడానికి మనం అక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్పాం. సరిగ్గా 8 గంటల నుంచి వర్షం పడుతూ ఉంది. ఇలా చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేసాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 4 hours. గత 4 గంటల వ్యవధి నుండి వర్షం పడుతూ ఉంది. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. అంటే ఉదయం 6 గంటలకు వర్షం స్టార్ట్ అయ్యింది, 10 గంటల వరకు పడుతూనే ఉంది. అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే గత 4 గంటల నుండి వర్షం పడుతూ ఉంది అని చెప్తాం. ఆ గత 4 గంటల నుండి అని చెప్పడానికే ఇలా ఫర్ ద లాస్ట్ 4 hours యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. మేము మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నాం. అంటే ఇప్పటికింకా ఆడుతున్నాం. మార్నింగ్ నుంచి చూడండి, ఇక్కడ సిన్స్ మార్నింగ్ అనేది ఒక రోజులో ఒక పూట, ఒక నూన్. అంటే మార్నింగ్ అనే ఒక పాయింట్ ఆఫ్ టైంని సిన్స్ ద్వారా మనం ఇక్కడ చెప్పడం జరిగిందంటే ఉదయం నుంచి మేము ఆడుతూనే ఉన్నాం. వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద లాస్ట్ 8 hours. గత 8 గంటల నుండి మేము ఆడుతూనే ఉన్నాం. అంటే గత 8 గంటల నుండి అంటే ఉదయం 6 o'clock స్టార్ట్ చేయొచ్చు, మధ్యాహ్నం 2 గంటల వరకు, అంటే నాన్ స్టాప్గా, అంటే కంటిన్యూస్గా 8 గంటల పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైంని ఫర్ చెప్పడం జరుగుతుంది. అంటే 8 గంటల వ్యవధి నుండి, గత 8 గంటల నుండి మేము ఆడుతూనే ఉన్నాం అని చెప్పడానికి ఇలా ఫర్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, లెట్ మీ సే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సిన్స్ మార్చ్ దే హ్యాస్ బీన్ నో రెయిన్. మార్చి నుంచి వర్షాలు లేవు, వర్షాలు పడట్లేదని చెప్పడానికి ఇలా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, సాధారణంగా మనం ఈ సిన్స్ మార్చ్ అనే ఫ్రేజ్ని సెంటెన్స్ ఎండింగ్లో ఉంచుతాం, కానీ ఈ వాక్యంలో సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంచాం. చూడండి, సిన్స్ మార్చ్ దెర్ హ్యాస్ బీన్ నో రెయిన్ సిన్స్ మార్చ్ అంటూ ఉంటాం. అలా కాకుండా సిన్స్ మార్చ్ దెర్ హ్యాస్ బీన్ నో రెయిన్ కూడా మనం చెప్పొచ్చు. దెర్ హ్యాస్ బీన్ నో రెయిన్ ఫర్ ద లాస్ట్ 5 months. 5 months అంటే పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ యూజ్ చేస్తాం. గత 5 నెలల నుండి వర్షాలు పడట్లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2018. సిన్స్ 2018 అనేది ఒక పర్టికులర్, ఒక స్పెసిఫిక్ ఇయర్ కాబట్టి సిన్స్ యూజ్ చేసాం. వాళ్ళు 2018 నుండి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఇంకా అప్పుడు కూడా. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 4 years. గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. 4 years ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, సో ఐ యూస్ ఫర్. నెక్స్ట్ వన్, ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్ మై మ్యారేజ్. మ్యారేజ్ కాదు, చాలామంది మ్యారేజ్ అని చెప్పి పలుకుతూ ఉంటారు. మ్యారేజ్ అని చెప్పి పలకాలి, మ్యారేజ్. ఓకే, సిన్స్ మై మ్యారేజ్. ఇక్కడ చూడండి, ఒక డేటు, ఒక టైము, ఒక ఇయర్ కాకుండా ఒక ఈవెంట్, ఒక సంఘటన నేను ఇక్కడ ప్రస్తావన జరిగింది.
మా పెండ్లి సమయం నుండి అంటే మా పెండ్లి జరిగిన దగ్గర నుంచి అతను నేను చూడలేదు. ఇలా మనం ఒక ఈవెంట్ను కూడా మెన్షన్ చేయొచ్చు. సిన్స్ మై మ్యారేజ్ ఐ హ్యావెంట్ సీన్ హిమ్. ఓకే, ఐ హ్యావెంట్ సీన్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్, లాట్ ఆఫ్ ఇయర్స్, చాలా సంవత్సరాల నుంచి అతను నేను చూడలేదు. చూడండి, మెనీ ఇయర్స్ అనేది ఒక లెంగ్త్ ఆఫ్ టైం, ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం కాబట్టి ఇలా ఫర్ యూజ్ చేస్తాం. ద లాస్ట్ వన్ ఈస్ హీ హ్యాస్ బీన్ టాకింగ్ నాన్ స్టాప్ సిన్స్ ఐ మెట్ హిమ్. సిన్స్ ఐ మెట్ హిమ్, అతన్ని కలిసినప్పటి నుండి, ఎప్పటి నుండి? అతన్ని కలిసినప్పటి నుండి ఈ హ్యాస్ బీన్ టాకింగ్ నాన్ స్టాప్, ఈ హ్యాస్ బీన్ టాకింగ్ కంటిన్యూస్లీ, అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? అతను కలిసినప్పటి నుండి. అది ఒక ఈవెంట్ కాబట్టి సిన్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ హ్యాస్ బీన్ టాకింగ్ నాన్ స్టాప్ ఫర్ ఎ లాంగ్ టైం, ఫర్ ఎ లాంగ్ టైం, చాలాసేపటి నుంచి అతను మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. లాంగ్ టైం అనేది లాంగ్ టైం అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ వితౌట్ నోయింగ్ మచ్ గ్రామర్, please visit and subscribe, watch my videos on Sahastra 26 YouTube channel. Thank you so much for watching my videos. Take care, keep learning.